దుబాయ్ నగరంలోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ అనేది ప్రపంచంలోనే అత్యాధునిక వినూత్న మ్యూజియంలలో ఒకటి. ఇది భవిష్యత్తులో మన జీవన శైలిని, సాంకేతికతను మరియు విజ్ఞానాన్ని ఎలా అభివృద్ధి చేస్తుందో చూపించేందుకు నిర్మించబడింది. ఇది కేవలం ప్రదర్శనల కోసం కాదుగాక సాంకేతిక ఆవిష్కరణలపై పరిశోధన, అభివృద్ధి కోసం కూడా ఒక కేంద్రంగా పనిచేస్తుంది. షేక్ జాయేద్ రోడ్, దుబాయ్ ఆర్కిటెక్చరల్ ఐకాన్ అయిన ఎమిరేట్స్ టవర్ సమీపంలో ఫిబ్రవరి 22, 2022లో ప్రారంభమైంది. పారంపర్య నిబంధనలకు విరుద్ధంగా 3D ప్రింటింగ్, రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించి నిర్మించబడింది. ఓవల్ ఆకారంలో మధ్యలో ఒక ఖాళీ గుండ్రపు భాగంతో ఉంటుంది. ఇది భవిష్యత్తు తెలియని భాగాన్ని సూచిస్తుంది. మ్యూజియం పైభాగంలో అరబిక్ కాలిగ్రఫీలో UAE ఉపరాష్ట్రపతి, ప్రధాని మరియు దుబాయ్ పాలకులు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తిమ్ గారి ఉల్లేఖనాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, కృత్రిమ జీవన శాస్త్రం, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వంటి అంశాలను ఆధారంగా చేసుకుని డిజైన్ చేసిన విభాగాలివి. OSS హోప్ అనే అంతరిక్ష స్థావరం తరహాలో రూపొందించిన విభాగం ఇది భవిష్యత్తులో మనం గ్రహాలపై ఎలా జీవించవచ్చో చూపుతుంది. భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆరోగ్యం, జీవన నాణ్యత మెరుగుదలపై ప్రదర్శనలు ఉంటాయి. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై పరిష్కారాలను చూపించే విభాగాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఆవిష్కరణల తాజాగా టెక్నాలజీలు, పేటెంట్లను చూపించే విభాగం కూడా ఉంది. దీనిలో ప్రవేశ ఫీజు దాదాపు AED 145. వయోజనులకు, పిల్లలకు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఫ్యూచర్ హీరోస్ అనే పిల్లల కోసం ప్రత్యేక విభాగం విజ్ఞానం, సృజనాత్మకతను ప్రేరేపించేలా ఉంటుంది. ఈ మ్యూజియం ప్రజల్ని కేవలం పాత చరిత్రను గౌరవించమని మాత్రమే కాకుండా భవిష్యత్తు దిశగా ఆలోచించమని ప్రేరేపిస్తుంది. ఇది UAE దృష్టిలో భాగంగా ఉంది. 2071వ సంవత్సరానికి గల శతాబ్ది ప్రణాళిక లక్ష్యాలను ముందుగానే ఊహించి వాటికి సరైన మార్గాన్ని చూపించడం దీని ముఖ్య ఉద్దేశం. దుబాయ్లోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ భవిష్యత్తుపై మన ఊహలకే కాదు, ఆవిష్కరణలకు కూడా ఒక వేదిక. ఇది సందర్శించాల్సిన ప్రదేశంగా మాత్రమే కాదు, మన ఆశయాలు, విజ్ఞానాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లే ప్రేరణగా మారుతుంది. మీరు దుబాయ్ వెళ్లే అవకాశం కలిగితే తప్పక సందర్శించాల్సిన అద్భుత ప్రదేశాలలో ఇది ఒకటి.